వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చిన 1, 2, 3, 4, 4, 5 అన్నట్టు యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆ క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడున్న నిజంగానే ఆడపిల్లని నేను అభినందిస్తున్నా. ఒక పట్టుదలతో మీరు చదివారు, ఇక్కడితో మీరు ఆగకూడదు. నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే, గతంలో అందరం జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళం. అంటే 2-3 తరాలు కలిసి ఉండేవారు. దాంతో వాల్యూ సిస్టమ్ ఒక రకంగా ఉండేది. అంటే ఇంట్లో 10 మంది కూర్చుంటే ఒకరు బాధ్యత తీసుకున్నారు, వడ్డిచ్చేదానికి, లేదంటే ఇంటి పనులు చేసేదానికి ఒకరు బాధ్యత తీసుకున్నారు. అంటే కలిసికట్టుగా ఉండేవారు. ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం, అంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. దానివల్ల నా వ్యక్తిగత అభిప్రాయం వాల్యూస్ తగ్గినాయి సమాజంలో. ఇప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ, 3 తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. దేవుడి దయ వల్ల 4 తరాలు ఒకే ఇంట్లో ఉండాలని ఆశించే వాళ్ళం మేము. వాల్యూ సిస్టమ్ పడిపోయింది ఇప్పుడు. ప్రత్యేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు అనేవారు ఆడపిల్లలాగా ఏడవద్దని, గాజులు తోడుకునేవాన్ని. ఇవన్నీ స్టీరియోటైప్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల పైన జరుగుతున్న దాడుల గురించి డిస్కస్ చేసేవాళ్ళం. మా నాయకురాలతో మాట్లాడుకునేవాళ్ళం. అనిత గారు ఉన్నారు ఇప్పుడు హోంమంత్రి గారు, మా మహిళా అధ్యక్షురాలు మేడం గారితో చాలా డిస్కస్ చేశాను. మేము ఆనాడు బలంగా నమ్మింది విద్యలో మార్పు రావాలి, మహిళలు మగవాళ్ళు సమానం అనేది విద్యలో చూపించాలి లక్ష్యంతో ఉండాలని ఆనాడు నిర్ణయించుకున్నాం. అందుకే మీరు చూస్తే ఇప్పుడు వచ్చే కొత్త పుస్తకాల్లో కూడా ఇంటి పనులు 2 చేస్తున్నట్టు చూపిస్తున్నాం, 50-50. అంటే ఈ చిన్న మార్పులు అయి ఉండొచ్చు, కానీ సమాజంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయని బలంగా నమ్మేవాళ్ళం. జీవితం అనేది ఈజీ కాదు. దేవుడు మీకు అనేక పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్షలు పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్న మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నాకు కూడా అనేక పరీక్షలు అన్ని రకాలుగా పెట్టారు. ఒక ఛాలెంజ్గా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. అది దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్లు ఒక మాట చెప్పాలంటే యువర్ ద టెస్ట్ బ్యాచ్. అంటే మేము అనుకున్న ఆలోచనలు మీ పైన ఉపయోగించాం. కొన్ని మిస్ఫైర్ అయినాయి, కొన్ని సక్సెస్ అయినాయి. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి లక్ష్యంతో మేమున్నాం. ప్రభుత్వ విద్యలో అనేక సంస్కరణలు తీసుకొద్దామని పనులు ప్రారంభించాం. ఆ సంస్కరణలని జూన్ మాసానికి మొత్తం అయిపోతాయి. సో ఇప్పుడు ఈరోజు ఈ ఇంటరాక్షన్లో ఓపెన్గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ ఫీడ్బ్యాక్ వస్తేనే మేము ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేది మాకు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎవరు ఏం ఫీల్ అవ్వరు, ఇది బాగాలేదని చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఓపెన్ ఫీడ్బ్యాక్.